అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులు చేశారు. జీఓఎం సిఫార్సుల మేరకు మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈఎస్ఐ ఆసుపత్రి కోసం 25 ఎకరాలు కేటాయించారు. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి 70 ఎకరాలు, ఐటీ టవర్ నిర్మాణానికి ఎల్ఎన్టీ సంస్థకు 10 ఎకరాలు కేటాయించారు. 16 సంస్థలకు మరో ప్రాంతంలో భూ కేటాయింపులు చేశారు. మైస్ హబ్కు ఇచ్చిన 42 ఎకరాల భూ కేటాయింపును రద్దు చేశారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి. మొత్తంగా చూసుకోవచ్చు, సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీలో పెట్టుబడి పెట్టడానికైతే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటా ఉన్నారు. అందులో భాగంగానే ఎవరైతే ఈ పెట్టుబడులు పెట్టే సంస్థలు ఉంటాయో ఆ సంస్థలకి కొంత భూములు కేటాయించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే పెద్ద స్థాయిలో ఇండస్ట్రీలు వచ్చినప్పుడు అక్కడ అమరావతి ప్రాంతంలో భూ కేటాయింపు జరిగితే అక్కడ ఈ యొక్క సంస్థలను కూడా నెలకొల్పే అవకాశం. ఇందులో భాగంగానే అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులు నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. జీఓఎం సిఫార్సుల మేరకు మున్సిపల్ శాఖ అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఈఎస్ఐ ఆసుపత్రి కోసం అయితే 25 ఎకరాలు కేటాయింపు జరుగుగా, అదే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి 70 ఎకరాలు, ఐటీ ఓవర్ నిర్మాణానికి ఎల్ఎన్టీ సంస్థలకు 10 ఎకరాలు, 16 సంస్థలు అంటే ఇంకా 16 సంస్థలకు కూడా భూ కేటాయింపు చేయడానికి అయితే పూర్తిగా నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా మైన్ హబ్ కి ఇచ్చినటువంటి 40 ఎకరాల భూమిని కూడా కేటాయింపును మాత్రం పూర్తిస్థాయిలో కూడా ఏపీ ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మొన్న దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ పెట్టినటువంటి సంస్థలన్నీ కూడా అక్కడ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. లోకేష్ గాని, సీఎం చంద్రబాబు గాని. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజధాని ప్రాంతంలో ఎక్కడైతే అనువైన ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతానికి ఎక్కడ వీళ్ళకి భూ కేటాయింపు జరపాలి, భూ కేటాయింపు జరిగితే సంస్థలకు అనుకూలంగా ఉంటుంది, అదేవిధంగా ఆ డెవలప్మెంట్ దిశగా ఏ విధంగా ముందుకెళ్తుంది, ఈ నేపథ్యంలోనే ఏ సంస్థకి ఎన్ని ఎకరాలు కేటాయించాలి, వాళ్ళకి మనం ఇంకా కల్పించాల్సిన అవకాశం ఏంది, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి సంస్థలకు ఎంతవరకు అంటే ఉపాధి కల్పిస్తారు, ఎవరైతే ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పినటువంటి నేపథ్యంలో ఎంతవరకు వాళ్ళకి ఈ అవకాశాలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఆధీనంలోకి తీసుకుని అయితే ఏపీ ప్రభుత్వం ఇప్పుడు భూ కేటాయింపులు జరుగుతుంది. దానికి సంబంధించి అయితే ఈ రోజు పూర్తిస్థాయి నిర్ణయం తీసుకోవడమే కాకుండా దానికి సంబంధించి ఎవరెవరికి అంత ఎన్ని ఎకరాలు, అదేవిధంగా మిగిలిన 16 సంస్థలకు వేరే చోట కూడా ఇస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ రోజు కీలకంగా చర్చించి కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.